బెంగళూరు తొక్కిసలాట కేసులో సీనియర్ ఐపీఎస్ వికాస్ కుమార్ కు ఊరట లభించింది. ఆయన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ తీర్పునిచ్చింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ ను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు వికాస్ కుమార్. బెంగళూరు తొక్కిసలాట కేసులో సీనియర్ ఐపీఎస్ వికాస్ కుమార్ కు ఊరట లభించింది. ఆయన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ తీర్పునిచ్చింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ ను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు వికాస్ కుమార్.